వెల్కమ్ టు అవర్ ఛానల్. అగైన్ ఐఎమ్ బ్యాక్. అతి సామాన్యుడు ర్యాపిడో నడుపుకుంటూ టికెట్లు అమ్ముకుంటూ కటిక పేదరికంలో ఉంటూ తనని తను నిరూపించుకోవాలి, రీల్స్ చేస్తూ సంపాదిస్తూ తన ఫ్యామిలీని చూసుకుంటూ ఈ పాటికి ఎవరో మీకు అర్థమైపోయి ఉండాలి. ఎస్, సిద్దిపేట మోడల్ అంటారా బాబు. ఇప్పుడు నా ఇంటర్వ్యూలోకి వచ్చేసారు. హాయ్. హాయ్ మేడం. సిద్దిపేట మోడల్ అంటారా బాబు. అవును మేడం, సిద్దిపేట మోడల్. సిద్దిపేట అంటారా బాబు, సిద్దిపేట మోడల్ ఇక్కడ. ఓకే, నిన్ను వెంకటేష్ అనాలా లేకపోతే అలియాస్ సిద్దిపేట మోడల్ అనాలా? సిద్దిపేట మోడల్ అంటారా బాబు అని మాత్రమే అనాలి మేడం. వెంకటేష్ వద్దు? నో మేడం. ఓకే ఫైన్. సో నువ్వు నీ గురించి కొన్ని నేను గ్యాదర్ చేశా కొన్ని క్వశ్చన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి చెప్పు నాకు. అంటే లైక్ సిద్దిపేట మోడల్ గా నువ్వు ఎలా వచ్చావు, అలాగే ఎలా ఫేమస్ అయింది నీకు ఆ పేరు సిద్దిపేట వెంకటేష్ నుంచి సిద్దిపేట మోడల్ కి ఎలా వచ్చావు నువ్వు? అసలు ఫస్ట్ నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని గురించి చెప్పు నాకు ఫస్ట్. అంటే కొమ్మచెరువు దగ్గర నేను ఫస్ట్ పనిచేద్దాం మేడం. సిద్దిపేటలో ఒక పర్యాటక ప్రాంతం ఉంది. అక్కడ నెలకు 15,000 శాలరీకి పనిచేసేవాడిని. చేసేటప్పుడు ఇంకా కొందరు సందర్శకులు ఏమన్నారంటే, ఈ లొకేషన్ ఇంత అందంగా ఉన్న ఈ లొకేషన్ని ఎవరు ప్రమోట్ చేయలేదు, అసలు మాకు తెలియదు, అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా పెట్టట్లేదు అన్నప్పుడు, ఓకే మరి నాలో ఎలాగో కామెడీ యాంగిల్ ఉంది, మరి మంచి ఫన్నీ వేలో ప్రమోట్ చేద్దామని చేసినప్పుడు సిద్దిపేట మోడల్ అంటారా బాబు అని, పోకిరి స్పూఫ్ కూడా సిద్దిపేటకి ఎప్పుడు వచ్చామన్నది కాదని అని ఇట్లా డైలాగ్ చేయడం ద్వారా మోడల్ అని డ్యాన్స్ చేసినా మేడం. సిద్దిపేట మోడల్గా ప్రాచుర్యం పొందిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ర్యాపిడో నడుపుతావు అని విన్నాము, అండ్ టికెట్స్ అవి కూడా అమ్ముతావు అని విన్నాము. సో దాని గురించి చెప్పు. ర్యాపిడో అంటే కొమ్మచెరువు కాడ అందరూ నాతో ఫోటోలు దిగుతారు మేడం. సందర్శకులు అందరూ కొమ్మచెరువుని ఎక్స్ప్లోర్ చేయడానికి బదులుగా నాతో వచ్చి ఫోటోలు దిగడం స్టార్ట్ చేశారు. ఇంకా సిబ్బందికి నా వల్ల ఇబ్బంది అయింది. వాళ్ళు వెంటనే నువ్వు జాబ్లకి ఇక్కడ ఉండద్దు అని దే టర్మినేటెడ్ మీ ఫ్రమ్ ద జాబ్ మేడం. దెన్ ఐ స్టార్టెడ్. ఇంకా స్కూళ్ళల్లో ట్రై చేస్తేనేమో పిల్లల్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, మేము వి డోంట్ గివ్ ఎనీ ఆపర్చునిటీ అన్నారు. తర్వాత ర్యాపిడో స్టార్ట్ చేసిన. ర్యాపిడోగా మంచిగా ఇక్కడ హైదరాబాద్లో కూడా ర్యాపిడో చేసిన. తర్వాత సిద్దిపేట టౌన్లో కూడా ర్యాపిడో ఉందని తెలిసి సిద్దిపేటలో కూడా ర్యాపిడో చేసిన మేడం. సో నువ్వు అంటే నీ క్వాలిఫికేషన్ ఏంటి, అంటే నువ్వేం చదువుకున్నావు? నా క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ ఎంఏ ఇంగ్లీష్ మేడం. సివిల్స్ కూడా ప్రిపేర్ అయినా మేడం. ఐఏఎస్ ఫర్ 1 year ప్రిపేర్ అయినా. ఇంకా ఆర్థిక పరిస్థితులు బాగాలేనందువల్ల కొమ్మచెరువు దగ్గర నెలకు 15,000 జాబ్ కుదిరిన మేడం. ఇంకా అప్పుడు ఐ స్టాప్డ్ మై ప్రిపరేషన్ మేడం అండ్ ఐ స్టాప్డ్ మై ఎడ్యుకేషన్. సో నీ దగ్గర మంచి లైక్ ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతున్నావు, అండ్ ఇంత టాలెంట్ పెట్టుకుని మరి ఎందుకు రీల్స్ అని ఇవని పిచ్చి పిచ్చి రీల్స్ చేసుకుంటూ ఇవెందుకు అంటే దీంట్లోకి ఎలా వచ్చావు? అంటే అదే మేడం, కొమ్మచెరువు దగ్గర పనిచేసినప్పుడే సిద్దిపేట వాళ్ళు అంటారా బాబు అని, సిద్దిపేట కొమ్మచెరువును సిద్దిపేటని ప్రమోట్ చేద్దామని స్టార్ట్ చేసిన. ఇంకా ఐ ఎమర్జెడ్ సిద్దిపేట మోడల్ మేడం గ్రాడ్యుయేట్లీ. యాక్చువల్ గా నేను ఒకటి చెప్పాలి నీకు. ఇప్పుడు నార్మల్ గా ఎంపీస్ గానీ ఎమ్మెల్యేస్ గానీ గెలిచినప్పుడు ఆ ఏదైతే ఉందో ఆ మండలం కావచ్చు, గ్రామం కావచ్చు, దాని వల్ల వాళ్ళ వల్ల అది ఫేమస్ అవుతుంది. బట్ ఇక్కడ సిద్దిపేట మోడల్ వల్ల సిద్దిపేట ఫేమస్ అయింది. సో ఎలా అనిపిస్తుంది నీకు? చాలా హ్యాపీ మేడం. ఐ విల్ చెరిష్ దట్ మూమెంట్ ఫర్ ఎవర్. ఎలా అంటే కొమ్మచెరువుకి వచ్చే సందర్శకులు కూడా మేము చూడడానికి ఈ సిద్దిపేటను ఈ లొకేషన్ చూడడానికి రాలే, కేవలం నిన్ను కలవడానికి వచ్చినాం, సుదూర ప్రాంతం నుంచి రావడం జరిగింది అని భుజం తట్టి నాతో ఫోటోలు దిగే వాళ్ళు మా చిన్నాళ్ళు సైతం హ్యాపీగా ఫీల్ అవుతారు అని వాళ్ళు చెప్పినప్పుడు అది ఇమ్మెన్స్ హ్యాపీనెస్ ఇస్తుంది మేడం నాకు అది. ఓకే, సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఈ ఫ్యామిలీ అంటే అమ్మగారు నాన్నగారు పెళ్లిళ్ళల్లో వంట చేస్తారు, అమ్మనేమో ఇంకేం చేస్తారే. నేనే అక్క చెల్లెకి మ్యారేజ్ అయింది, చెరో బాబు. ఇంకా నన్నే అందరు అడుగుతారు సిద్దిపేట మోడల్ మీ అమ్మకు ఎవరు? నీ ఏజ్ ఎంత? 32. సో బయట టాక్ క్రింజ్ అని అంటున్నారు, సో దాని మీద ఏం చెప్తావు నువ్వు? క్రింజ్ అని? అవును మేడం. అంటే మోడల్ అని వీడియోలు చేసినప్పుడు వీడి చిల్లరగాడు, అంత క్రింజ్ స్క్రాప్, వీడింతే అని చాలా మంది అన్నప్పుడే నేను ఒక 2 రీల్స్ చేసిన మేడం. అంటే ఫారిన్ విజిటర్స్ వస్తుంటారు మేడం కొమ్మచెరువుకి. అప్పుడు నేను ఇంగ్లీష్లో ఫారిన్ విజిటర్స్ గైడ్ చేసిన. మళ్ళీ ఒకసారి నేను ఎంపీగా ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు బాలలత మేడం సివిల్స్ కోచింగ్ ఇచ్చే మేడం కూడా వాయిస్ ఇచ్చింది. ఇంకా ఈ 2 రీల్స్ తోని చాలా మంది కూడా ఓకే వీళ్ళ దగ్గర కంటెంట్ ఉంది, హీఈస్ ఎడ్యుకేటెడ్, హీఈస్ నాట్ లైక్ ఎనీ అదర్ స్క్రాప్ అని చాలా మంది క్రింజ్ స్క్రాప్ కాదని తర్వాత తెలుసుకోగలిగారు మేడం. ఓకే,
సో అదంతా కాస్త పక్కన పెట్టేస్తే, సో ఫ్యామిలీని ఎలా మీరు ఆర్థికంగా ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఇప్పుడైతే ఆర్థికంగా అంటే నువ్వే కదా పెద్ద కొడుకు, నువ్వే ఒక్క కొడుకు, ఒకే కొడుకు, చెల్లె, నేను మధ్యలో. ఓకే. ఓన్లీ వన్ సన్. మరి ఫ్యామిలీలో సంపాదన ఎలా, అంటే మీ ఫ్యామిలీ ముందుకెళ్ళాలంటే? ఇప్పుడైతే ప్రమోషన్ వీడియోలే హెల్ప్ అవుతుంది. ఏమైనా షాప్ వీడియోలు, కొన్ని ప్రమోషన్స్ వీడియోస్ చేస్తున్నా మేడం. ఎంత వస్తాయి మామూలుగా ఒక ప్రమోషన్ చేస్తే? ఒక ప్రమోషన్ 5,000 ఎట్లా వస్తాయి అంటే మంత్లీ లేదన్నా ఎన్ని ప్రమోషన్ చేసినా ఒక 10,000 12,000 దాకా వస్తాయి. వెంకటేష్, మరి ర్యాపిడోలో నడుపుతూ నువ్వు చాలా కష్టాలు పడ్డావు, చాలా స్ట్రగుల్ అయ్యావని విన్నాము. సో దాని గురించి ఏం చెప్తావు? అంటే ఇంకా ర్యాపిడోగా ఇక్కడ జాబ్ చేయాలి. అమ్మగారు నేను స్కూల్లో చుట్టూ కూడా తిరిగితే ఇంకా నువ్వు పిల్లలు నీ వల్ల చెడిపోతారు, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, స్కూల్ ఇంటికి వెళ్ళి మోడల్ సినిమా స్కూల్కు అనుకుంటే డ్యాన్స్ చేస్తారు అని ఇవ్వలేదు మేడం. తర్వాత ర్యాపిడో స్టార్ట్ చేసిన. ర్యాపిడో చేసినప్పుడు ఏంటంటే ఎండనక వాననక వర్షంలో కూడా రైడ్లు చేసిన. ఇంకా చాలా దయనీయమైన పరిస్థితిలో, ఇంత కటిక దారిద్రంలో, మరి వర్షానికి స్విమ్మింగ్ పూల్ అవుతుంది ఇల్లు మొత్తం సరిగా లేదు అసలు, అంటే ఇల్లు సరిగ్గా కూడా లేదు మేడం. అందుకని మస్తు బాధాకరమైన పరిస్థితులలో నేను ఇంకా ర్యాపిడో చేసుకుంటా ఇంట్లో వాళ్ళకి హెల్ప్ఫుల్ ఉందామని చేసిన మేడం. వర్షంలో కూడా రైడ్లు చేసేవాడిని మేడం. ఎంతో కష్టపడి ఫుడ్ డెలివరీ చేద్దును, ఇటు బైక్ ట్యాక్సీ ర్యాపిడో రైడ్స్ కూడా చేద్దును. టైం ఎంత వచ్చేది అవి చేస్తూ? మినిమం అయితే వచ్చేది మేడం. హైదరాబాద్లో మాత్రం ఇటు మినిమం 1000 దాకా వచ్చేది, కానీ సిద్దిపేట టౌన్ మార్చినాక 400 అట్లా వచ్చేది మేడం. ఇంకా అవి తెస్తేనే ఫుడ్ ఇంట్లో ఫుడ్ మేడం. నువ్వు మోడల్ పోయి ర్యాపిడో కొడుతున్నావేంది అని ఇట్లా హేళనగా వ్యంగ్యంగా, నీ ఆర్థిక పరిస్థితి ఇంకా మారలేదా, నువ్వు మీ పరిస్థితి ఇంతేనా అని హేళనగా మాట్లాడినప్పుడు మాత్రం చాలా బాధ అనిపించింది. అయితే మోడల్ అని రీల్స్ చేసినప్పుడు స్టార్టింగ్లో సిద్దిపేట మంచిగా ప్రమోట్ చేద్దామని చేసినాం మేడం. కానీ అందరు కామెంట్స్ అయితే 100కు 99 బ్యాడే మేడం. ఎట్లా అంటే నీ ముఖానికి నువ్వు మోడల్, నీ ఆకారం వికారంగా ఉంది, అందవిహీనంగా, అసలు నువ్వు మోడల్ ఏంది, నిన్న ఏ యాంగిల్లో మోడల్ అనుకోవాలి అని బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు అసలు నేనే ఒక ఒంటరిగా ఉన్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళేవాడిని. ఇంత మంచి వీడియోస్ చేసినా ఎట్లా చేసినా బ్యాడ్ కామెంట్స్ పెడుతుర్రేది అసలు అని చాలా డిప్రెషన్లోకి వెళ్ళి అసలు ఎందుకు బ్రతుకు, అసలు సూసైడ్ చేసుకునే ఆలోచనలు కూడా వచ్చినాయి మేడం ఒక్కొక్కసారి. వెంకటేష్, నేను ఇందాక చెప్పినట్టే అసలు అలాంటి మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎదుగుతున్నామంటే వెనకాల లాగడానికే ఉంటారు. సో అలాంటి వాటి గురించి అస్సలు ఆలోచించుకు. సో ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అప్రిషియేట్ చేయాలి నిన్ను. సో బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష అక్కడ వరకు వెళ్ళావంటే నువ్వేంటో ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. కానీ అది కూడా రిజెక్షన్ అయిందని అక్కడ కూడా నువ్వు పోయి ఇజ్జత్ తీసుకున్నావురా, అసలు నువ్వు ఏం చేసినవాడా, నువ్వు సెలెక్టే కాలేవు అన్నప్పుడు అది కూడా మస్తు బాధ అనిపించింది మేడం. ఎందుకంటే మనస్తాపం అక్కడ కూడా హ్యూజ్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే నువ్వు రిజెక్షన్ అయినవురా, అసలు ఒక్క గ్రీన్ అన్న రాలే హోల్లలో, నువ్వు అసలు ఏం పెర్ఫార్మెన్స్ చేసినావు, నీ ఇజ్జత్ నువ్వు తీసుకున్నావు అని కామెంట్లు చేశారు మేడం. ముఖం మీద కూడా అన్నారు, బాధ అనిపించేది. కానీ ఒకటి, ఇప్పుడు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ వరకు కనీసం ఆ గేట్ లోపలికి కూడా ఎంటర్ అవ్వలేదు కదా. సో నువ్వు వెళ్ళి స్టేజ్ మీద కనీసం మాట్లాడి